జుట్టు రాలడం మొదలైనప్పుడు దాన్ని ఆపేందుకు మనకు ఫినాస్టెరాయిడ్ వంటి మందులు, మినాక్సిడిల్ వంటి లోషన్లు ఇవాళ అందుబాటులో ఉన్నాయి. అవసరమైతే పీఆర్పీ థెరపీ ఇంజెక్షన్ల సాయం కూడా తీసుకోవచ్చు. ఇక పూర్తిగా జుట్టు రాలిపోయి బట్టతల వచ్చిన వారికి చివరి పరిష్కారంగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ అందుబాటులో ఉంది. అయితే జుట్టు రాలడం ఎప్పుడో మొదలై తలపై జుట్టు అక్కడక్కడ బాగా పలచబడిన వారికి మధ్య మార్గంగా మైక్రోగ్రాఫ్టింగ్ అనే సరికొత్త ప్రక్రియ ఒకటి అందుబాటులో ఉంది. మందులు, పీఆర్పీ థెరపీలతో అంతగా ఫలితం లేనప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కు వెళ్ళడానికి ముందుగా మైక్రోగ్రాఫ్టింగ్కి వెళ్ళడం ఒక మంచి పరిష్కారం అని చెబుతారు డాక్టర్లు. తలపై జుట్టును ఒత్తుగా పెంచే మైక్రోగ్రాఫ్టింగ్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. వయసు పెరుగుతున్న కొద్దీ మనందరిలోనూ హార్మోన్ల ప్రభావంతో జుట్టు ఊడిపోవటం కొంత సహజమే. కానీ కొంతమందిలో 20-30 ఏళ్లకే జుట్టు వేగంగా రాలిపోతూ జుట్టు బాగా పలచబడిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు తల మీద నుంచి కురులు కనుమరుగవుతున్న కొద్దీ మనసులో ఏదో వెలితి మొదలవుతుంది. ఏదో కొరతగా, ఆత్మన్యూనతగా, లోపంగా, ఇలా రకరకాల భావాలు మనసులో ముసురుకుంటూ లోలోన విపరీతమైన మదనం మొదలవుతుంది. కొంతమంది తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లిపోతుంటారు. అయితే ఈ కేసు రాహిత్యాన్ని అధిగమించేందుకు ఆధునిక వైద్యంలో ఇవాళ ఫినాస్టెరాయిడ్ వంటి మందులు, మినాక్సిడిల్ వంటి లోషన్లు, పీఆర్పీ ఇంజెక్షన్లు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ రూపంలో చక్కటి పరిష్కారాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే పూర్తిగా బట్టతల రాని వారికి, తలపై జుట్టు అక్కడక్కడ పలచబడిన వారికి తాజాగా మైక్రోగ్రాఫ్టింగ్ రూపంలో ఒక చక్కటి చికిత్స అందుబాటులోకి వచ్చింది. గ్రాఫ్టింగ్ అనే పార్ట్ ఇక్కడ అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి దీనికి తేడా డెఫినెట్గా ఉన్నాయండి. ఇది వన్ టైప్ ఆఫ్ ఏంటంటే హెయిర్ రెస్టరేషన్ మెథడ్స్ అనమాట. హెయిర్ తిన్ని అయిపోయిన వాళ్ళకి ఎక్కువ వాడతాం, అంతేగాని పూర్తిగా బాల్డ్ అయిపోయిన వాళ్ళకి ఇది పనికిరాదండి. సో మెయిన్లీ థిన్నింగ్ అంటే పలసపడుతుంది అనే వాళ్ళకి ఇది వాడతాం అన్నమాట. సో నెక్స్ట్ ఈ పలసపడుతుంది అనే వాళ్ళకి ఎవరికి ఎక్కువ ఏజ్ బాగా ఉపయోగపడుతుంది అనుకుంటే, ఈ ఏజ్ ఏంటంటే యూజువల్గా యంగ్ పీపుల్ కానించి మిడిల్ ఏజ్డ్ వరకు లోపు వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుంది అన్నమాట. ఎందుకు ఈ ఏజ్ దాని గురించి అంటే, వీళ్ళలో మనం ఏదైనా ఈ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇది బేసికల్ ఏం చేస్తుందంటే, ఇది అక్కడ లోకల్గా ఆ ఏరియాలో ఉన్న రీజనరేటివ్ సెల్స్ని అంటే జర్మినల్ సెల్స్ని మళ్ళీ రీజనరేటివ్ ట్రై చేస్తుంది అనమాట చేయడానికి. సో రీజనరేట్ అవటాన్ని ట్రై చేయటం అవ్వాలంటే కనుక ఒక ఏజ్ దాటితే దాని యొక్క రీజనరేటివ్ కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో అందుకనే యంగ్ పీపుల్ కానించి కొంతవరకు మేబీ లిటిల్ థర్డ్ డికేడ్ వరకు ఆర్ ఈవెన్ మేబీ ఫోర్త్ డికేడ్ వరకు కొంతవరకు ట్రై చేయవచ్చు, నాట్ బియాండ్ యూజువల్లీ. సో ఈ ఏజ్ వాళ్ళకి ట్రై చేయవచ్చు. సో ఇంజెక్షన్స్ అనేది హెయిర్ థిన్నింగ్ వాళ్ళకి బాగానే అందరికీ చేస్తాం. వాటిల్లో స్టార్టింగ్ ఫ్రమ్ మెడిసిన్స్ కానించి హెయిర్ పలసపడతా అంటే మెడిసిన్స్ ఇస్తాం, దాంతోపాటు మినాక్సిడిల్ అనే కొన్ని ఇస్తాం అనమాట. దాంతోపాటు ఒక ఫినాస్టెరాయిడ్ అనే ట్యాబ్లెట్ కొన్ని ఉంటాయి, దాంతోపాటు ఇంకా అదర్ మెజర్స్ కూడా ఉన్నాయి అనమాట ఆఫ్ లేట్. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక దెన్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇదివరకు ఇవన్నిటితో రాకపోతే కనుక డైరెక్ట్గా మేము ఏం చేసేవాళ్ళం అంటే, పూర్తిగా బాల్డ్ అయిపోతుంది ఆర్ బాగా పలసపడిపోయింది అని అనుకుంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళిపోయేవాళ్ళం. ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో ఏంటంటే లిటరల్లీ ఇట్ ఈస్ సర్జరీ. ఇక్కడ ఏంటంటే బేసికల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఈ వెనకాల ఏంటంటే పర్మనెంట్ జోన్ అని ఉంటుంది. మనం ఎంత బాల్డ్ అయినా సరే ఒక సెమీ కర్వ్డ్ షేప్లో ఏమవుతుందంటే ఆ ఏరియా ఆర్ యూ షేప్ అనుకోవచ్చు, ఆ ఏరియాలో ఏంటంటే హెయిర్ పోదు. ఎంత ఈవెన్ 70-80 వాళ్ళకి కూడా చూసినా కానీ ఎంతో కొంత హెయిర్ వెనకాల మిగిలి ఉంటుంది, మిగతా అదంతా పోయి ఉండొచ్చు వాళ్ళకి. సో దట్ ఈస్ ద పర్మనెంట్ డోనార్ జోన్ అంటారు. అక్కడి నుంచి తీసిన హెయిర్స్ పెడితే డెఫినెట్గా మనకి హెయిర్ బాగా గ్రో అవుతుందని అర్థం అనమాట. దీనికి ముందు కొంత ఏంటంటే మెడిసిన్స్ అవి ఇచ్చి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళే ముందు కొంతది వచ్చింది ఏంటంటే, బాగా పాపులర్ మెథడ్ ఆల్మోస్ట్ ఒక 1 డికేడ్ నుంచి ఉన్నది ఏంటంటే పీఆర్పీ అంటాం, ఆర్ వన్ ఆఫ్ ది టైప్స్ ఆఫ్ మీసోథెరపీ. ఈ మీసోథెరపీ అంటే లిటరల్గా ఏంటంటే మన ఒక 1 సెంటీమీటర్ స్కిన్ లేయర్ ఉంటుంది ఎవరికైనా సరే, ఈ స్కల్ బోన్ ఉంటుంది, దానిపైన ఒక 1 సెంటీమీటర్ థిక్నెస్ ఆఫ్ స్కిన్ అంతా కవర్ అయి ఉంటుంది అందరికీ, దాంట్లోంచి హెయిర్ వస్తూ ఉంటుంది అనమాట. సో ఈ 1 సెంటీమీటర్ ఏరియాలో ఉండే స్కిన్లోకి చిన్న చిన్న ఇంజెక్షన్లు ఏదన్నా ఇస్తే దట్ ఈస్ కాల్డ్ మీసోథెరపీ. ఎవరికి మీసోథెరపీ పనిచేస్తుందంటే, అక్కడ పల్సగా ఉన్న వాళ్ళకి, థిన్ అయిన వాళ్ళకి, యంగ్ టు మిడిల్ ఏజ్డ్ వాళ్ళకి బాగా పనిచేస్తాయి అన్నమాట. జుట్టు రాలటం తొలి దశలో ఉన్న వారికి ఫినాస్టెరాయిడ్ వంటి మందులు,
మినాక్సిడిల్ వంటి లోషన్లు, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా వంటి ఇంజెక్షన్లు చక్కగా పనిచేస్తాయి. ఇక జుట్టు పూర్తిగా పలచబడి బట్టతల వచ్చేసిన వారికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ రూపంలో ఒక మంచి పరిష్కారం ఉంది. అయితే తలపై జుట్టు అక్కడక్కడ పలచబడుతున్నప్పుడు, ముఖ్యంగా తల ముందు భాగంలో జుట్టు బాగా పలచబడిన వారికి మైక్రో గ్రాఫ్టింగ్ను ఒక చక్కటి పరిష్కారంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వయసులో ఉన్న వారికి, మధ్య వయసు వారికి ఇది బాగా ఉపయుక్తంగా ఉంటుంది. మైక్రో గ్రాఫ్టింగ్ను పీఆర్పీ ఇంజెక్షన్లకు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీకి మధ్య ఉండే ప్రక్రియగా చెప్పుకోవచ్చు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో తల వెనుక భాగంలో పెద్దగా కోత ఉంటుంది. అదే మైక్రో గ్రాఫ్టింగ్ ప్రక్రియలో పెద్దగా కోత ఉండదు. తల వెనుక భాగంలో ఉండే శిరోజాల కుదుళ్లను చిన్న చిన్న గ్రాఫ్టులుగా సేకరించి జుట్టు పలచబడిన ప్రాంతంలో నాటుతారు. దీంతో జుట్టు తిరిగి ఒత్తుగా పెరిగే అవకాశం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. మీసోథెరపీనే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి చేసే ముందు ఆ వెయిటింగ్ పీరియడ్లో మనం చేసేదాన్నే ఈ మైక్రో గ్రాఫ్టింగ్ అంటారు, మైక్రో హెయిర్ గ్రాఫ్టింగ్ అంటారు కొంతమంది. దీంట్లో చేసే మెథడ్ ఏంటంటే చిన్న మామూలు లోకల్ అనస్థీషియా ఇంజెక్షన్ ఇస్తాం ఎక్కడైనా హెయిర్ ఈ పర్మనెంట్ డోనార్ జోన్లో. ఇక్కడి నుంచి కొంత ఏరియాని తీస్తాం అనమాట. అది కట్ చేసన్నా తీయొచ్చు, ఒక 1 సెంటీమీటర్ కట్ అన్నా చేయొచ్చు, లేదంటే కనుక ఏదైనా పంచులన్నా తీయొచ్చు. పంచుల్లాగా తీసి స్కిన్ తీస్తాం అనమాట. మళ్ళీ మూసేస్తాం. అక్కడ అవన్నీ ఒకవేళ కట్ చేస్తే స్మాల్ది స్టిచ్ చేసేయచ్చు, లేదంటే కనుక పంచులా తీస్తే అలాంటిది ఏం కూడా అక్కర్లేదనమాట. సో ఆ టైప్ ఆఫ్ స్కిన్ని తీస్తాం. తీసి దాన్ని ఏం చేస్తామంటే ఒక ఎంజైమాటిక్ డైజెషన్ చేస్తారు. ఎంజైమాటిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రిప్సిన్ అనేది వన్ ఆఫ్ ది కామన్ థింగ్స్ అనమాట. చాలా చాలా మోస్ట్ యూస్ఫుల్. ఏంటంటే మన బాడీలో ఒక చిన్న స్కిన్ పార్ట్ని తీసి దాంట్లో వేస్తే ఏంటంటే ఫ్యూ అవర్స్ ఇట్ టేక్స్ అనమాట. అదేం చేస్తుందంటే అవే పార్ట్స్ని అలా సెపరేట్ చేస్తూ ఉంటుంది. సెపరేట్ చేసి ఆ హెయిర్ ప్రొడ్యూసింగ్ సెల్స్ దగ్గర, దాని స్టెమ్ సెల్స్ అంటారు, ఆ స్టెమ్ సెల్స్ కానీ ఆ జోన్ని కానీ తీసుకుంటాం అనమాట. ఆ తీసుకుని దాన్ని కొంచెం కాన్సన్ట్రేటెడ్గా తీసుకుని ఆ ఎక్కడైతే ఇంజెక్షన్ రూపంలో ఎక్కడైతే పలచబడిందో ఆ ఏరియాలో మళ్ళీ ఇస్తాం అనమాట. సో బాగా పలచబడిపోయింది అనుకోండి, మనకు కావాల్సిన క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఏంటంటే పెద్ద ఘాటు ఇచ్చి చేయాలి, విచ్ ఇస్ నాట్ వర్త్ ఇట్. అలాగే లేదనుకుంటే కనుక బాగా మల్టిపుల్గా పంచెస్ చేయాలి టూ మచ్గా. అప్పుడు ఏమవుతుంది, దేర్ విల్ బి హెయిర్ లాస్. అంటే ఫ్యూచర్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయటానికి ఏంటంటే క్వాంటిటీ తగ్గిపోతుంది అనమాట. అందుకని లిమిటెడ్ ఏరియాస్ వాళ్ళకి ఇది బాగా ఉపయోగం. మైక్రోగ్రాఫ్టింగ్ అనేది జుట్టు పలచబడిన వారికి, తలముందు భాగంలో జుట్టు తక్కువగా ఉన్నవారికి బాగా ఉపయుక్తంగా ఉంటుంది. పీఆర్పీ థెరపీలో ప్లేట్లెట్ కణాల నుంచి గ్రోత్ ఫ్యాక్టర్స్ని తీసుకొని ఇంజెక్షన్ చేస్తారు. అంటే మొక్కలకు ఎరువు వేసినట్లుగా ఉంటుంది. అదే మైక్రోగ్రాఫ్టింగ్ విధానంలో వెంట్రుకల కుదుళ్లలోని హెయిర్ సెల్స్ని తీసుకొచ్చి నాటడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్తో పోలిస్తే పెద్దగా కోత ఉండదు. చిన్న చిన్న ప్యాచెస్ లాగా తీసుకోవటం చర్మంపై మచ్చలు, గాయాలు కనిపించే అవకాశం ఉండదు. చిన్న చిన్న గ్రాఫ్ట్స్ని ఉపయోగించటం వల్ల హెయిర్ లైన్ అనేది చూడటానికి చాలా సహజంగా కనిపిస్తుంది. ఈ విధానంలో జుట్టు ఎక్కువగా కావాలనుకున్న చోట ఎక్కువగా, తక్కువ కావాలనుకున్న చోట తక్కువగా పెట్టచ్చు. చిన్న చిన్న కోతలే కాబట్టి చాలా త్వరగా కోలుకుంటారు. మొత్తంగా మైక్రోగ్రాఫ్టింగ్ విధానాన్ని జుట్టు పలచబడిన వారికి ఒక మెరుగైన ప్రత్యామ్నాయమని చెప్పుకోవచ్చు.